నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రేక్షకులకు కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. ఉచిత బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పట్టణ బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో ఆవరణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు కింద రానున్న 4 ఏళ్లలో 3,384 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ పథకం వల్ల ఆటో కార్మికులకు వచ్చే నష్టం లేదని, వారి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఆటో డ్రైవర్లకు భరోసా కల్పించారు. వర్షాలు తగ్గిన వెంటనే బాదంపూడి రోడ్డు, ప్రతిపాడు రోడ్డు వేయిస్తామని తెలిపారు. మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే సూపర్ 6లో భాగంగా ఇవాళ మహిళా శక్తి, మహిళ యొక్క ఆర్థిక పుష్టి ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరికీ ఖర్చు లేకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మేరకు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇవాళ ఈ పథకాన్ని మనం ఇవాళ ఓపెన్ చేసుకున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఓపెన్ చేస్తే, అమరావతిలో, ఇక్కడ అన్ని చోట్ల కూడా కూటమి నాయకులందరూ కలిసి ఈ ఉత్సవంగా చేసినటువంటి కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి ఈ అధ్యక్షత వహించిన సుధారాణి గారికి, అదేవిధంగా మిత్రులు అన్నగారు యూనియన్, మజ్దూర్ యూనియన్ సభ్యులందరికీ, అంతేకాకుండా ఆటో వర్కర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ వారికి, ఈ కార్యక్రమం ఇచ్చిన సోదరీమణులందరికీ ఉదయపూర్వ నమస్కారం. మరి ఆ రోజు సూపర్ 6 ఇవ్వలేరు, ఈ ప్రభుత్వం బాబు గ్యారంటీ మోసం అని చెప్పి రోడ్ల మీద తిరగాలంటే ఇవాళ కాళ్ళు లేని పరిస్థితి ఒక్కొక్కడికి. ఇవాళ మీరు వైనాట్ కుప్పం అన్నారు, మేము వైనాట్ పులివెందులు అన్నాం. ఇవాళ మీ పరిస్థితి ఏంటో మీ ఇంట్లోనే మీరు నెగ్గలేని పరిస్థితి. అంటే ఏ పరిస్థితి దిగజారిపోయారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ విమర్శించడం కాదు, చేసి వాళ్ళని ప్రశంసించాలి. ఆయన మొదటి రోజు నుంచి ఎన్టీఆర్ భరోసానే నెగ్గిన వారం 10 రోజుల్లోనే 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చాం, 6000 ఇచ్చాం, టోటల్ డిజేబుల్కి 15,000 ఇచ్చాం. దానికి 3 నెలలు కలిపి 3,000 కలిపి ఇచ్చాం. అంతేకాకుండా మరి 3 నెలల్లో మరి గ్యాస్ సిలిండర్లని ఇవ్వడం జరిగింది. తర్వాత తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకి మరి రైతుకు వందనం కార్యక్రమంలో అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్గా ఇది కూడా ఇచ్చాం. ఈ సంవత్సర కాలంలో పూర్తయ్యేటప్పటికి అన్ని 6 ప్యాక్లో ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి కూటమి కట్టుబడి ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా మనం ప్రారంభించుకున్నాం. మీరు ఏం మొక్కబెట్టి మాట్లాడతారని అడుగుతాను. ఇప్పుడు దాకా మీరు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఇవ్వలేరు అని చెప్పినటువంటి పెద్ద మనుషులంతా ఇప్పుడు రోడ్లెక్కి మాట్లాడాలా. మీరు ఏ ఇంటికి వెళ్ళి చెప్తారు మీరు అమలు చేయలేదని. ఏ ఇంటికి వెళ్ళినా మా పథకం ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా మా పెన్షన్ ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా మా గ్యాస్ స్టవ్ ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా మరి వాళ్ళ తల్లికి వందనం 4 పిల్లలకు కూడా. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు తనయుడు రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం జనసేన నాయకులు బలసలమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే పేరు మీద ప్రత్యేక పూజలు చేయించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే సతీమణి అనురాధ కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 15 మంది పేద చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే సొంత నిధులు 3 లక్షల రూపాయల విలువైన తోపుడు బళ్లను ఆమె పంపిణీ చేశారు. అనంతరం మహిళలకు చీరలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, నియోజకవర్గ అధికార ప్రతినిధి సుబ్బు, జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్, అడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, కందక రమణ, గోక నాని, మల్లేశ్వరరావు, రమేష్, చిన్ని తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన బాహుబలి, నీతి నిజాయితీకి పేరు,
బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా మన ఇంటి దగ్గర కార్యక్రమం ఈ ఎవరైతే తోపుడు బళ్ళు కి ఉండే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా సాయపడాలనే ఉద్దేశంతో దాదాపుగా ఒక 15 బళ్ళని రెడీ చేసి ఈ రోజున ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ కానీ అలా ఇవాళ రోజున దాదాపుగా 15 కార్యక్రమాలు ఒక టౌన్లో మాత్రమే ఉన్నాయి. ఎవరికి వారు వాళ్ళంతా స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. అలాగే బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఎమ్మెల్యే గారు తాను చేతుల మీదుగా చేయాలనుకున్న కార్యక్రమం కాబట్టి ఇవాళ మా సొంత నిధులతో ఈ యొక్క 15 వాహనాలని మనం రెడీ చేసి నిరుపేదలకి అందించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన పుట్టినరోజుని ఎప్పుడు పుట్టినరోజు అని ఆయన ఏది కూడా చేసుకోడు, కానీ ఒక పుట్టినరోజు మనకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది, ఏదో ఒకటి చేయాలని తాపత్రయం ఉంటుంది. కాబట్టి అట్లాంటి రోజును కూడా సేవలో చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవాళ ఈ 15 రెడీ చేసి వారికి ఇవ్వడం జరిగింది. అలాగే రేపనే రోజున వారికి బళ్ళు ఇచ్చాం కదా అనే ఇది కాదు, వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటాం. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణాష్టమి జనం సందర్భంగా అందరూ పండగ వాతావరణం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, మా డైనమిక్ లీడర్ పేదల పాలిటి పెన్నిది, మానవ సేవే మాధవ సేవ అనే ఆలోచనతోటే ఆయన నిరంతరం ప్రజల కష్టాల కోసం ఆలోచించే వ్యక్తి మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాడేపల్లి నియోజకవర్గంలోనే గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన రోజు కార్యక్రమాలు చేస్తారు. కానీ ఆయన అభిమానులందరూ కూడా ఏదైతే జనసేన పార్టీ నాయకులు కానీ, వీర మహిళలు కానీ, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ అందరూ కూడా అన్ని గ్రామాల్లోనూ వార్డుల్లో కూడా ఇవాళ మరి కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు బలిసలమ్మ గుడి దగ్గర నుంచి ఆవిడ ఆశీర్వాదం అన్నయ్యకి నిండగా ఉండాలని, ఆయన కుటుంబం అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఉన్నత స్థానంలో మంత్రివాదంలో మేము అందరం ఆయన్ని చూడాలని ఆలోచన తపన మా నియోజకవర్గంలో ప్రజలందరికీ. మరి ఆయన చేసే కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నిరంతరం శ్రమించే వ్యక్తి, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. మేము ఆయనతో 2019 నుంచి నిరంతరం తిరుగుతున్నాం. ఆయన మున్సిపల్ చైర్మన్ చేసిన కాడి నుంచి కూడా ఆయన ఆలోచించేది ఏంటంటే ఒకటే, ప్రజలకి కష్ట నష్టాల్లో మనందరం కూడా ముందుండాలి, అప్పుడే నిజమైన నాయకుడు అని చెప్పి నిరూపించే వ్యక్తి. తాడేపల్లిగూడెం పట్టణం బీజేపీ కార్యాలయంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు దువ్వ శ్రీను ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 7వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడానికి అటల్ బిహారీ వాజ్పేయి కృషి అద్భుతం, దేశానికి జాతీయ రహదారులు తెచ్చిన ఘనత ఆయనదే అని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి కోలుకోలేని పరిస్థితి, ఆయన చేసిన సంస్కరణలు దేశ అభివృద్ధికి బాటలుగా వెలుసాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరిసే సోమేశ్వరరావు, చిట్యాల రాంబాబు, తిరిగినేడి పాండురంగారావు, మారిశెట్టి నరసింహమూర్తి, కంచుమర్తి నాగేశ్వరరావు, గట్టి మాణిక్యాలరావు, రాముగాని సత్యనారాయణ, మోటూరి వెంకటరత్నం, పోతురెడ్డి రాజారావు, దొంతుకుర్తి శ్రీను, గోకా మహాలక్ష్మి, సన్నిధి లక్ష్మీదుర్గ, కసిరెడ్డి నాగదుర్గ, గట్టిం సింధు పాల్గొన్నారు. వాజ్పేయి గారి యొక్క విజన్, ఆయనకు అంత అద్భుతమైన విజన్ ఉందంటే 2040లో భారతదేశం ఏ విధంగా ఉండాలి, ఈ ప్రజలంతా ఎంత వికాసంగా ఉండాలి అనేటువంటి అద్భుతమైన విజన్తో అమెరికాతో మరి ధీరత్వం వహించే దిశగా వారి విజన్ ఉండేది. దాన్ని అనుసంధానం చేస్తూ ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వాజ్పేయి గారి యొక్క బాటలో మనందరం నడుస్తున్నాం. అటువంటి మహానుభావుని యొక్క వర్ధంతి ఈరోజు తాడేపల్లిగూడెం మరి పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీను గారు, నరసింహ సోమేశ్వర గారు, కంచుమర్తి నాగేశ్వర, మిగిలిన పెద్దలందరూ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం, ఎంతోమంది మహిళామూర్తులు, మరి భారతీయ జనతా పార్టీ మన ప్రాంతంలో బలోపేతం అవుతూ ఎంతోమందికి మరి ఆపన్న హస్తం అందించాలని, అటువంటి దివ్యమూర్తుల యొక్క మరి మార్గాన్ని మనం పయనించాలి. ఎందుకంటే వారి యొక్క పారదర్శకత కానీ నిబద్ధత కానీ మనం తెలుసుకోవాలి. అటువంటి మహానుభావుల్ని స్మరించుకుంటూ వాజ్పేయి గారికి నా యొక్క నివాళులు అర్పిస్తున్నాను. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి 7వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకి వర్ధంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా
నాకు వాజ్పేయి గారితో పరిచయం ఏంటంటే, పరిచయం అంటే ఆయన ఏం దోస్తు కాదు. ఆయన చిదాభస్మం గుడు మాణిక్యాలరావు గారు గుడిని తీసుకొచ్చినప్పుడు దాన్ని పట్టుకునే భాగ్యం కూడా నాకు భారతీయ జనతా పార్టీ ద్వారా మాణిక్యాలరావు గారు నాకు కలిగింది. ఆ మహానీయుడి గురించి తలుచుకుంటే ఒళ్ళు జలదరేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు హైవేల మీద మనం అంత స్పీడ్ వెళ్తున్నామంటే ముఖ్య కారణం వాజ్పేయి గారు తల్లి గారు కోరారు అంటే ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద రోడ్డుకి అనుసంధానంగా ఉండేలాగా చూడాలి. ఉంటే భవిష్యత్తులో ఎప్పుడన్నా అవకాశం ఉంటే చూడాలని కోరుకుందంటే ఆవిడ కోరిక తీర్చడం కోసం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మరి ఆ కోరిక తీర్చడం కోసం ఏం లేదు. కానీ ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా కనెక్టివిటీ పెంచడంలో ఈ నేషనల్ హైవేలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దానికి ముఖ్య కార్యక్రమం మాత్రం అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన అలాగే ఎన్నో సంవత్సరాలు చేసి ఈ రోజు భారతదేశంలో ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా, అలాగే భారతదేశానికి భారత మాతకి ముద్దుబిడ్డగా ఆయన సేవలు కానీ, ఆయన పార్లమెంట్లో ప్రసంగాలు కానీ ఏమన్నా సరే మన మనసు పొలకించిపోతూ ఉంటుంది. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం అంటే వయసురీత్యా మనం కోల్పోయే భగవంతుడు మనకి ఎంతవరకు ఛాన్స్ ఇచ్చాడు. ఆయనకి పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తాడేపల్లి పట్టణ కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ నివాళులర్పిస్తున్నాం. నాయకులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు అనగానే మనకి ఒక దృఢమైన నాయకత్వం, ఒక మంచి సంకల్పం చేసిన మనిషి ఏదైనా తలుచుకుంటే ఒక దేశ చరిత్రని, దేశ భవిష్యత్తుని మార్చగలడు అనే దానికి ఆయన ఒక నిదర్శనం. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయన కో-ఫౌండర్ గా పార్టీ పెట్టినప్పటి నుంచి దాంట్లోనే స్థిరపడి దేశానికి ఏదైనా మన వంతు చెయ్యాలి, దేశ అభివృద్ధి జరగడం మన బాధ్యత అనేది ఆయన ఒక సంకల్పం. దేశ భవిష్యత్తుని ఎంతగా మార్చారు అంటే ఆయన వేసిన నేషనల్ హైవేస్, ఈ రోజు మనం నేషనల్ హైవేస్ ఎక్కినప్పుడు ఏదైనా ఊరు ప్రయాణం చేయాలంటే 1-2 గంటల్లో విజయవాడ వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇదివరకు రోజుల్లో 3-4 అవర్స్ పట్టే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే రైతులకు కానీ, వాళ్ళు ఉత్పత్తి చేసిన ప్రొడక్ట్స్ కానీ ఎక్కడికైనా పంపాలి అంటే చాలా టైము ఆ ట్రాన్స్పోర్ట్ కే ఖర్చు పెట్టడం, సమయం వృధా అయిపోవడం, వాళ్ళు పండించిన పంట అక్కడే కుళ్ళిపోవడం జరిగేది. అలాంటిది ఆయన తీసుకున్న ఒక వినూత్నమైన నిర్ణయం దేశ భవిష్యత్తుని ఎంతగా మార్చిందంటే, ఒక్క నేషనల్ హైవేస్ రోడ్డే కదా అని మనం అనుకుంటాం. ఆ రోడ్డు వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే కాకుండా మనలాంటి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మంచి ఒక భవిష్యత్తుని ఆయన ద్వారా మనకి లభించడం జరిగింది. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవరత్నాల టీం ఆధ్వర్యంలో 370వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని దేవుడి సన్నిధిలో నిర్వహించడం నవరత్నాల టీం అదృష్టమని సభ్యులు తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నవరత్నాల టీం ఆధ్వర్యంలో 370వ వారం కృష్ణాష్టమి పురస్కరించుకొని పొన్నగంటి వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు. నవరత్నాల టీం చేపట్టిన అన్నదానం చాలా మంచి కార్యక్రమం అని అభినందించారు. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని, నవరత్నాల టీం చేస్తున్న అన్నదాన కార్యక్రమం మరింత మంది ఆదర్శంగా తీసుకోవాలని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవరత్నాల టీం సభ్యులు, దాతలు లక్ష్మీ కుమారి, కుమారుడు సత్యనారాయణమూర్తి, కోడలు పద్మ, మనవళ్లు మణికంఠ, శ్రీనివాస్, రమ్య పాల్గొన్నారు. అందరికీ విదితమే. ఈ రోజు ఎంతో శుభదినం. ఈ రోజు మనకి జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుడు మీద అవతరించడం. అలాగే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా నవరత్నాల తరపున అందజేస్తున్నాము. అలాగే మనం ఏ టైంలో అయినా సరే ఏదైనా దానం చేయాలి అంటే ఆ దానం గ్రహించే వాళ్ళకి అర్హత ఉందా లేదా ఆలోచించి అప్పుడు మనం దానం చేయాలి. కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో
వారి కుటుంబాన్ని శ్రీనివాస్ ఎల్లవేళలా కాపాడి రక్షించాలని మన ఆరోగ్యాన్ని మనసులో కోరుకుంటున్నాం. హరే శ్రీనివాస్. అలాగే ఇక్కడ అన్నదానానికి సంబంధించిన ఫోన్ నెంబర్ 7794847799. అన్నదానానికి సంబంధించిన ఫోన్ నెంబర్ మరొకసారి 7794847799. హరే శ్రీనివాస్. హరే శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.